పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. సామాన్య 24వ గురువారము. మొదటి పఠనము పునీత చిన్నప్ప గారు కొరంతీలకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనము వరకు. సోదరులారా, నేను బోధించినదియు మీరు గ్రహించినదియు మీ విశ్వాసమునకు మూలాధారము అగు సువార్తను గురించి మీకు జ్ఞాపకము చేయనించుచున్నాను. మీరు ఉద్దేశరహితముగా విశ్వసించి ఉండిననే తప్ప నేను మీకు బోధించిన విధముగా మీరు దానికి గట్టిగా అంటిపెట్టుకొని ఉండరేని మీరు రక్షింపబడుదురు. నేను పొందిన దానిని మీకు మొదట అందించితిని. పరిశుద్ధ గ్రంథమున వ్రాయబడినట్లు క్రీస్తు మన పాపముల కొరకై మరణించెను. పరిశుద్ధ గ్రంథమున వ్రాయబడినట్లు ఆయన సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేవనెత్తబడెను. ఆయన పేతురునకు తదుపరి 12 మంది అపోస్తలులకు కనపడెను. పిమ్మట ఆయన ఒకే పర్యాయము తన అనుచరులలో 500 మందికి పైగా కనపడెను. వారిలో కొందరు మరణించినను పెక్కుమంది జీవించియే ఉన్నారు. ఆ పైన యాకోబునకును తదుపరి అపోస్తలులకందరికీ ఆయన కనపడెను. ఆ కాలమందు జన్మించినట్లున్న వాడినైనను చివరకు నాకును ఆయన దర్శనమిచ్చెను. ఏలైనా అపోస్తలుల అందరిలో నేను అల్పుడను, దేవుని సంఘమును హింసించిన వాడను అగుటచే అపోస్తలుడని పిలువబడుటకు నేను అయోగ్యుడను. కానీ దేవుని అనుగ్రహమున నేను ఇప్పుడున్న స్థితిలో ఉన్నాను. ఆయన అనుగ్రహము నా యందు నిష్ఫలము కాలేదు. పైగా ఇతర అపోస్తలుల కంటే నేను ఎంతయో అధికముగా శ్రమించి తిని, కానీ అది నిజముగా నా ప్రయాస కాదు, అది నా ద్వారా పనిచేయు దేవుని కృపయే. కనుక నేను కానీ వారు కానీ మేమందరము బోధించినది ఇదియే మీరు విశ్వసించినది. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తనల గ్రంథము. అందరూ ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. అతని ప్రేమ కలకాలము ఉండునని ఇజ్రాయేలీలు పలుకుదురుగాక. అందరూ ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. ప్రభువు తన మహాబలముతో సాహస కార్యములు చేయును. అతడు తన బలములో విజయమును సాధించెను. ప్రభువు తన మహాబలముతో సాహస కార్యములు చేసెను. నేను చనిపోను, బ్రతికియుండి ప్రభువు చేసిన కార్యములను ఉగ్గడింతును. అందరూ ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. నీవు నా దేవుడవు, నేను నీకు వందనములు అర్పింతును, నీ మహత్యమును ఉగ్గడింతును. అందరూ ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. ఆమేన్.